ఇండియాలో 750 మిలియన్ యంగ్‌స్టర్స్ ఉన్నారు. అది యూఎస్, కెనడా పాపులేషన్ కంటే ఎక్కువ. కానీ ఇండియాలో రీసెంట్ సర్వేలో 1,27,433 స్టార్టప్స్ మాత్రమే వచ్చాయి. కానీ ఓన్లీ అమెరికాలో 5.48 మిలియన్ స్టార్టప్స్ వచ్చాయి. దీనికి 2 కారణాలు. ఒకటి మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇంకొకటి పేరెంటింగ్. అవును, పేరెంటింగే. చిన్నప్పటి నుంచి మన మైండ్‌లో చదువుకోండిరా, మంచి జాబ్ తెచ్చుకోండిరా అని మాత్రమే చెప్తున్నారు. జాబ్ కాదురా, ఇంకా మీరు దానికన్నా ఎక్కువ చేయగలుగుతారు అని ఎవ్వరు చెప్పట్లేదు. 90% వచ్చిన వాళ్ళ కిడ్స్‌కి వాళ్ళు అదే చెప్తున్నారు. ఫెయిల్ అయిన కిడ్స్‌కి వాళ్ళ పేరెంట్స్ అదే చెప్తున్నారు. ఆ రెండిటి మధ్యలో డిఫరెన్స్ లేదు. అందుకే చాలా మంది మైండ్‌లో ఫీడ్ చేసుకుంటున్నారు. ఓహ్! నేను చదువుకున్న తర్వాతే జాబ్. తర్వాత ఇంకా ఏమీ లేదనుకుంటున్నారు. ఒకసారి ఆలోచించండి. అదే టాలెంటెడ్ కిడ్స్‌కి, అదే క్రియేటివ్ థింకింగ్ ఉన్న కిడ్స్‌కి మీరు మీ జాబ్‌తో ఆగిపోవద్దు. యూ కెన్ డూ మోర్ దెన్ ఎ జాబ్ అని సపోర్ట్ ఇస్తే ఇండియాలో చాలా స్టార్టప్స్ వస్తాయి. చాలా ఎంటర్‌ప్రెన్యూర్స్ వస్తారు. చాలా టాలెంటెడ్ కిడ్స్ ఉన్నారు ఇండియాలో. కానీ ఆ ఎంకరేజ్‌మెంట్ లేక